మీరు మమ్మీని ఎలాగా కలిసారు? ఏ సిచ్యువేషన్లో కలిసారు? ఎప్పుడు కలిసారు? కొంచెం వివరించండి. మైక్ అన్మ్యూట్ ప్లీజ్, బీ క్విక్. మొదటగా మమ్మీ ఒక వచనం చదవమన్నారు, దాని తర్వాత మమ్మీ విల్ ఎక్స్ప్లెయిన్. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు చదువుతానండి. మమ్మీ చదువుతుంది. ఏంటి? ఇదిగో నాకు కలిగిన, క్షమించండి, 38 నుండి. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి అందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఇది నా పెళ్లికి వచ్చిన వాగ్దానం అండి. ముందుగా మా మావయ్య గారు, మాస్టర్ విజయ్ కుమార్ గారు ఇద్దరు వచ్చారు. నేను ఇంట్లో 12 మంది అమ్మాయిలు పెట్టుకొని ప్రార్థన చేసేవారు. కొబ్బరి నూనె ఇస్తే రాసేవాళ్ళు, స్వస్థత పడి ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు. దేవుడు ఇలాగా చేస్తున్నాడు పాప గారి దగ్గర అని చెప్పి వచ్చేవారు. వచ్చి ఇలాగా ఉన్న టైంలో మా మావయ్య గారు, జయపాల్ గారు నాన్నగారు, మావయ్య గారు, విజయ్ కుమార్ గారు వచ్చి మా ఇంటికి వచ్చారు. వస్తే నేను మా మావయ్య గారిని, ఆయన ఒక ఇచ్చారమ్మో, ఆయన మా ఊర్లో మీటింగ్ పెట్టడానికి వచ్చారేమో అని నేను అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాను. అంకుల్ చెప్పారు, నువ్వు మమ్మీని పిలవమ్మా, మమ్మీ కావాలి, మమ్మీతో మాట్లాడాలి అన్నారు. అప్పుడు నేను వెంటనే వచ్చారు కదా అని మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి స్కూల్లో టీచర్ కింద చేసేవారు అని చెప్తే అప్పుడు మా అమ్మ తను పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అప్పుడు మా అమ్మగారితో మాట్లాడారు, ఇలాగా ఈ అబ్బాయి పాస్టర్ పెళ్లి చేయడానికి వచ్చాము, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని చూపించాడు నాకు దేవుడు, అందుకే వచ్చాము ఇంత దూరం అని చెప్పారు. అదే టైంలో మా అమ్మగారు, నేను వాళ్ళ నాన్నగారు వచ్చాక చెప్తానండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా మావయ్య గారుతో పాస్టర్ గారు చెప్పారు, ఈ అమ్మాయిని నాకు దేవుడు చూపిస్తున్నాడు, మీరు ఈ అమ్మాయిని కుదిర్చి పెళ్లి చేసేయాలి డిసెంబర్ లోపల అని చెప్పారు. చెప్తే అప్పుడు వెంటనే మా మావయ్య గారు, ఈ అమ్మాయి తగింది నాకు కొడుకు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పటికి నేను మారు మనసు పొందింది అప్పుడు 6 నెలలు అయ్యింది. నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు చెప్పాడు అనమాట, ఇప్పుడు చదివారు కదా వాగ్దానం, చదివింది ఆ వాగ్దానాన్ని పెట్టుకొని చెప్పాను, అమ్మ దేవుడు ఇచ్చిన వాగ్దానం, వారి కుమారులు కలుగుతారని చెప్పాడు, వారికి మేలు చేయటకు ఆనందిస్తానని చెప్తున్నాడు, ఇది మీరేం అడ్డు పెట్టద్దు, దేవుడు చూపించిన వ్యక్తి అని చెప్పాను. చెప్తే అప్పుడు వెంటనే డిసెంబర్ 3వ తారీఖున వచ్చారు. 8 కల్లా పెళ్లి సెటిల్ చేసి పెళ్లి జరిగిందనమాట. మీరు రాలేదు. మరి నన్ను చూడకుండా ఎట్టు పెళ్లి చేస్తున్నావు? గుడ్డ ఉన్నావు. నేను చూడలేదు, ఆయన అసలు చూడలేదు. దేవుని వాగ్దానం పట్టుకున్నాం అంతే అండి. పెళ్లి చూపులు లేవు, మాకు వేరే విషయాలు లేవు. దేవుని ప్రణాళిక అని దేవుడు తెలియజేశాడు. నీలగిరికొండలో ఉన్నాను నేను, అప్పుడు కొర్రెల జాతి వారి దగ్గర ఉన్నాను. మా నాన్నగారు నాకు అప్పుడు 30 సంవత్సరాలు వచ్చింది, ఐ 30. యాక్చువల్గా మా తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు వెల్ సెటిల్డ్, అప్పటికి ఉద్యోగాలు వచ్చేస్తే వాళ్ళకి జాబ్ చేస్తున్నారు. 2వ తమ్ముడు 3వ తమ్ముడు, 2 తమ్ముళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మా చెల్లెళ్ళు కూడా దేవర్ ఫినిష్ దేర్ స్టడీస్. సో మా నాన్నగారు ఏంటంటే పెద్దోడికి పెళ్లి చేయకుండా వీళ్ళకి ఎలా వద్ది, నీ పెళ్లి చేయమని అడుగుతా కూర్చున్నారు. సో ఆయన, నువ్వు వచ్చే జైపాల్ దైవ సేవకులు ఎక్కడ చేస్తే అటు కనపడటం లేదు అంటే, వద్దు నాన్న అంటే
రా నువ్వు నేను చెప్పిన మాట నువ్వు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చింది తండ్రి మాట ప్రకారమే నేను సేవకి వెళ్ళాను. తండ్రి మాట ప్రకారమే అన్ని కష్టాలైనా వెనక్కి తిరిగి రాకుండా అక్కడ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇస్సాకు విషయంలో అబ్రహాము ఏర్పాటు చేసిన వివాహం ఎలా జరిగిందో, దేవుడు నిర్ణయించిన వ్యక్తిని తండ్రి ద్వారా బయలుపరిచిన వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలని దేవుడు ఏర్పాటు అన్నది సడన్గా తమిళనాడులో ఎక్కడో ఉన్నవాడిని మళ్ళీ కాకినాడకి ఈ వివాహం విషయమై రావాల్సి వచ్చింది. మా నాన్నగారు వచ్చి చెప్పారు, నేను ఒక అమ్మాయిని చూసాము, సేవకులు తీసుకెళ్ళి చూపించారు, రక్షించబడి ప్రార్థన చేసుకుంటుంది. మేము ఇంటికి వెళ్ళామరా, చెప్పకుండా వెళ్ళాం పెళ్లి చూపులని కాకుండా. ఆ అమ్మాయి కొంతమంది అమ్మాయిలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు చూడకపోయినా ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయిస్తుంది. ఆ అమ్మాయికి దేవుని భక్తి ఉంది, ఆత్మల పట్ల ఆసక్తి ఉందని నాకు దేవుడు రూఢిపరిచాడు. ఈ అమ్మాయి దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పన్నాడు. నాన్న నువ్వు చెబితే ఇక్కడ నేను చెప్పక్కర్లేదు, దేవుని సేవకుల మీద తల్లిదండ్రుల మీద నువ్వు విశ్వాసం ఉంచమని దేవుడు నాకు ముందే వాగ్దానం ఇచ్చాడని చెప్పాను. అప్పుడు అంతలోనే 3వ తారీఖు డిసెంబర్ వచ్చారు, 28వ తారీఖు మా పెళ్లి జరిగిపోయింది. మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, మీరు ప్రార్థన చేసుకునేవారు, నాకు తెల్లటి భర్త కావాలి, పొడుగ్గుండే భర్త కావాలని ఎప్పుడు ప్రార్థన చేసుకునేవారంట కదా. దేవుడు నాకు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడని మీరు తర్వాత చెప్పారు కదా. నాకు ఈ వాగ్దానం చూడగానే వారికి కుమారులు కలుగుడు అని ఈ వాగ్దానంలో చెప్పాడు. ఇది నాకు పెళ్లి వాగ్దానం అని నేను నిశ్చయించుకున్నాను. మా తల్లిదండ్రులకు అంతగా తెలియదు వాళ్ళకి. చివరికి ఇది పాస్టర్ అంట, సంఘం లేదు, ఏమి లేదు, ఎలాగ ఉంటావో అతనితో అని మా అమ్మ నాన్న చెప్పారు. ఇది దేవుడు చూపిస్తున్నాడమ్మా, దేవుడు నడిపిస్తున్నాడు, నన్ను పంపించండి అని వాళ్ళని బతిలాడుకున్నాను. మీ నాన్నగారు ఏమన్నారు, పాస్టర్ చేసుకుంటే గంజి తాగాలమ్మా, సంచేసుకొని రోడ్ల మీద తిరగాలి, ఓకేనా అంటే గంజి తాగుతాను పర్వాలేదు, నేను కూడా దేవుని సేవ చేస్తానని తను నిర్ణయించుకుంది. మమ్మీ అప్పుడు నాకు దేవుడు నా బిడ్డల వరకు అప్పుడే ఇచ్చాడు వాగ్దానం. మమ్మీ బిడ్డల కొరకు తర్వాత నేను అడిగిన పాయింట్ చెప్పలేను. నువ్వు నీ ఆశలు ఏముండింది చెప్పు. చెప్పలా అదే మీకు తెలవాలని ఇప్పుడు చెప్పిస్తున్నారు. ఏముండింది వారి కుమారులు దేవుడు చెప్పాడు. ఫస్ట్ నువ్వు ఇది చెప్పు, ఎలాంటి భర్తను అడిగావు నువ్వు? ఆశ చెప్పు చెప్పు. సిగ్గుపడ ఎత్తైన వ్యక్తి, ఇంకా ఎత్తుగా ఉండాలి, ఇంకా ఏమన్నా తెల్లగా ఉండాలి. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి హైట్గా ఉండాలి, అందంగా ఉండాలి అని నా ముందే అనుకున్నాను. ఈ పాస్టర్ గారు రాకముందు, మా మావయ్య గారు రాకముందు, ఆ సమయంలో దేవుడు నా ఆశను చూసి హృదయవాంఛలు తీరుస్తాడని చెప్పారు కదా. ఆ విధంగా నాకు పెట్టండి. మేము చూడలో మానిటర్ పెట్టుకుని ఉన్నాం, అమ్మగారికి మానిటర్ లేదు. మానిటర్ పెట్టండి అక్కడ, వెళ్ళిపో. బాయ్, థ్యాంక్ యూ. ఓకేదండి. 1983 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున పెళ్ళయింది. మా వివాహం అప్పుడు నా పెళ్ళి అవ్వకముందే నా కుమారుల కొరకు దేవుడు వాగ్దానం చేశాడు. నాకు కుమార్తె ఎందుకు, నేను వారికి దేవుడినే ఎందుకు, వారికి నిత్యమైన నిబంధన చేస్తున్నాను. ఇప్పుడు చదివింది కదా మా కోడలో, నిత్యమైన నిబంధన చేస్తున్నాను వారితో నేను అని చెప్పాడు. నిశ్చయంగా నేను ఈ దేశంలో నాటుతాను పూర్ణమైన మనసుతో అని చెప్పాడు. తర్వాత ఇలాగూ సెలవిచ్చినాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి ప్రజల మీదకి ఇంత గొప్ప కీడుని రప్పించిన రీతిని నేను వారికి చెప్పిన మేలంతటికి అవును. ఒక్క సంగతి అడుగుతాను, అట్లా ఉండేదాన్ని కదా, ఇట్లా అయ్యావు? ఒట్టి ఎముకలే ఉండేదండి. ఇంత పొడిగా అమ్మాయికి ఎక్కడ దొరుకుతారా అన్నారట.
ఆ పెళ్ళి అయిన తర్వాత పొట్టిగానే ఉంది తన దగ్గర అని అన్నారట. అంటే దేవుడు వివాహం అనేది దేవుడి నిర్ణయాల్లో ఉంటుందనేది ఎక్కడో కోయంబత్తూరులో ఉన్న నన్ను ఈస్ట్ గోదావరి బలభద్రపురం అనే ఒక చిన్న గ్రామంలో ఉన్న తన కొరకు దేవుడు ఏర్పాటు చేయటం, అది దేవుని నిర్ణయం ప్రకారంగా దేవసేవకుల ఏర్పాటుతో అది నిర్ణయం ఇవ్వటం, అది నేను కార్యం జరిగిస్తున్నాను త్వరగా జరుగును అన్న ప్రకారంగా పెద్దగా సంప్రదింపులు, పెద్దగా బేరాలు, లాభాలు, కట్నాలు, కానుకలు, కులము, జాతి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుని చిత్తమో అని తెలుసుకున్న వెంటనే ఆ నిర్ణయంతో మేమిద్దరం జతపరచబడటం జరిగింది. ఓకే, అక్కడి నుంచి మనం బ్రేక్ చేసుకుంటాం.